గుజరాత్లో కూడా వరదల బీభత్సం కొనసాగుతోంది. సబర్కాంత జిల్లాలో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో దంపతులు వరదలో చిక్కుకుపోయారు. అవతలి ఒడ్డు నుంచి యువతలకి బోట్లో బయలుదేరారు. అయితే వరద ఒక్కసారిగా ఉప్పొంగిపోవడంతో చాలాసేపు మధ్యలోనే ఉండిపోయారు. కాపాడాలని అరుపులు కేకలు కూడా పెట్టారు. ఆ విజువల్స్ని స్క్రీన్పై మీరు చూడొచ్చు. ఆల్రైట్, ఈ విజువల్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ బోట్లోనే బయలుదేరారు, కానీ ఆ బోటు ఈ ఫ్లోకి బ్యాలెన్స్ తప్పింది. సో ఎట్ లాస్ట్ వాళ్ళు ఆ బోటు మీదే ఉండి సేవ్ చేయాలి అని చెప్పి అరుస్తున్న దృశ్యాలు. సో ఒడ్డుకి అటుపక్కన కొద్దిమంది ఉండి చూస్తున్న దృశ్యాలు చాలాసేపు ఇలా కేకలు వేస్తూ ఉండిపోయారు ఆ దంపతులు. వారిని కాపాడేందుకు స్థానికులు చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కు చేరుకున్న అధికారులు ఒక పెద్ద పడవ సాయంతో అట్లాస్ట్ వాళ్ళని సేఫ్ చేసి బయటకు తీయగలిగారు. కానీ ఆ కాసేపు ఏం జరుగుతుందా అన్న టెన్షన్, ఎందుకంటే ఒక మహిళ ఒక పెద్ద ఆయన ఉన్నారు. సో ఒక్కసారి ఆ బోట్లోంచి కనుక ఆ ఫ్లో చూడొచ్చు మీరు. ఒకవేళ స్లిప్ అయి పడి ఉంటే ఆ తర్వాత వాళ్ళని కాపాడడం చాలా కష్టం అయిపోయింది. సో ఓకే, అది కారు మీద పైకి వచ్చి నుంచున్నారు. ఆ తర్వాత బోటు సాయంతో అక్కడి నుంచి తరలించారు. గుజరాత్లో గడిచి నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధికారులు అత్యవసరం అయితే తప్ప ఎవరిని బయటకు రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నా, కొంతమంది బయటకు వెళ్తే ఇలాగే రిస్క్లో పడుతున్నారు. ఆ కారు అక్కడి నుంచి తప్పుకొని ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆ కారు టాప్ మీదకి ఎక్కి వాళ్ళు హాహాకారాలు చేశారు. దాంతో స్థానికులు ట్రై చేసినా అవ్వలేదు. ఆ ఫోర్స్ కారణంగా వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. సో ఈలోపు ఫ్లో పెరగలేదు. లక్కీలీ వాళ్ళ కారు టాప్ మీదకి ఎక్కి అలాగే ప్రాణాలు కాపాడుకోగలిగారు. వెంటనే అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళని సేఫ్ చేసి అక్కడి నుంచి బయటకు తీయగలిగారు.